హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వంకాయ గుడ్డు ఎండు చేప కర్రీ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపెడతాను. వచ్చేయండి మన ఛానల్లోకి. వెల్కమ్ టు అలా కిచెన్. కర్రీకి కావాల్సిన పదార్థాలండి. ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని చింతపండు గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ అయిన ఎగ్స్ని ఒలుచుకుని ఆయిల్లో వేయించుకోవాలి. వేయించేటప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి. బాగా ఎగ్ని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేయించుకుందాం. బాగా ఫ్రై చేసుకుని ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వంకాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ ఒకసారి వేసేద్దాం. కాస్త పసుపు వేసి ఒక్కసారి తిప్పుకోవాలి. ఒక 5 సెకండ్స్కి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకొక 5 సెకండ్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకుని ఒక 5 సెకండ్స్ వేయించుకుందాం. ఒక 5 సెకండ్స్కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 సెకండ్స్కి మూత తీసి ఒకసారి కర్రీ కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కర్రీలో వేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు, ఎండు చేపను కూడా ఇప్పుడే వేసేసుకుందాం. మూత పెట్టుకుని మరొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి పులుసు దగ్గర పడిందో లేదా అని. ఇంకొక 5 మినిట్స్ పట్టిద్ది కర్రీకి. ఇదిగోండి, పులుసు దగ్గర పడిపోయింది. కాస్త కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకుంటే అయిపోయినట్టేనండి. అంతేనండి, కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.